నాతో కార్డ్ రీడింగ్ తీసుకున్న ఒక క్లయింట్ ఈ క్వశ్చన్ అడిగారు. మీరు ఫ్యూచర్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అంటే మన లైఫ్లో జరిగేదంతా ముందే ఫిక్స్ అయిపోయిందా లేక మన డిసిషన్ వల్ల మారుతుందా అని. ఈ విషయం పట్ల మీ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. హాయ్, దిస్ ఈస్ అస్తావెచ్చా, టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్ అండ్ స్పెల్ కాస్టర్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ఏ సింపుల్ వే. మన బర్త్ చార్ట్, న్యూమరాలజీ, టారో కార్డ్ రీడింగ్ ఇవన్నీ మన నేచర్ని డిసైడ్ చేస్తాయి. మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా రియాక్ట్ అవుతాము, ఇవన్నీ మోస్ట్లీ ఫిక్స్డ్. కానీ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా ఫిక్స్ అయి ఉండదు. రెస్పాన్స్ మటుకు మన చేతిలోనే ఉంటుంది. ఎలా అంటే లైఫ్ మనకు ఒక సిచ్యువేషన్ ఇస్తుంది. ఈ సిచ్యువేషన్కి మనం ఎలా రెస్పాండ్ అవుతాము అనే దాని మీద నెక్స్ట్ ఫ్యూచర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఒక ప్రాబ్లం సేమ్ ఇద్దరు మనుషులకి ఇచ్చినప్పుడు ఒక పర్సన్ ఏమో తన మైండ్ సెట్ ప్రకారం గివప్ చేస్తారు, ఇంకొకళ్ళు ఏమో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు, దాని నుంచి గ్రో అవుతారు. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటి, క్లియర్గా చూస్తే రెస్పాన్స్. ఒక మనిషి ఏమో దాన్ని ఫేస్ చేస్తున్నాడు, ఒక మనిషి దాన్ని వదిలేస్తున్నాడు. సో ఇదే మనం రెస్పాండ్ అయ్యే విధానంని బట్టి సిచ్యువేషన్ అనేది మారుతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్. ఫైనల్గా నేను మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే అన్నీ డెస్టినీ కాదు, అలానే అన్నీ ఫ్రీ విల్ కూడా కాదు. డెస్టినీ ఒక 70% అంటే ఫ్రీ విల్ ఒక 30% ఉంటుంది. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు డెస్టినీని బిలీవ్ చేస్తారా లేక ఫ్రీ విల్ని బిలీవ్ చేస్తారా, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.